నా లైఫ్‌లో, నా జర్నీలో, జాబ్ ఎక్స్‌పీరియన్సెస్‌లో జరిగినవి చెప్తానన్నాను కదా! చాలా చోట్ల నేను వర్క్ చేసేటప్పుడు నాట్ ఓన్లీ సాలరీస్, మనం వర్క్ చేసినప్పుడు, మనము వాళ్ళతో కలిసి పనిచేస్తూ ఉన్నప్పుడు, వాళ్ళేదో క్రెడిట్ సంపాదించుకోవడానికి హైయర్ అథారిటీస్ తోటి మనం అనని మాటల్ని, బేసికల్‌గా నా విషయంలో నేను అనని మాటల్ని, లేదనంటే నేను చేసిన పనిని వాళ్ళు తీసుకెళ్ళి క్రెడిట్‌గా తీసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట. సో, అప్పుడు నేను నేర్చుకున్నది ఏంటో తెలుసా? చాలా సెటిల్డ్‌గా ఉండడం. బికాజ్ నాకు తెలుసు నా బ్రెయిన్ నాకు ఇండికేషన్ ఇస్తూ ఉంది. బికాజ్ ఇది దేవుడే నీ లైఫ్‌లో అలో చేశాడు. ఎందుకో తెలుసా అండి? ఎప్పుడు కూడా నేను ఎలా ఆలోచిస్తానంటే విత్ వెరీ పాజిటివ్ యాటిట్యూడ్, ఏం నేర్చుకోవడానికి దేవుడు నాకు ఈ లైఫ్‌లో ఇంత కష్టమైన పరిస్థితిని పెట్టాడు. బికాజ్ ఒక చోట నేను సెంటర్ డైరెక్టర్‌గా వర్క్ చేసేటప్పుడు ఆహ్, నేను అడిగిన సాలరీ కంటే కూడా కొంచెం ఎక్కువగా ఇచ్చారు. బట్ నేను ఎక్కువగా అడిగాను ఇంకా. సో, నేను ఆల్మోస్ట్ 2½ ఇయర్స్ అక్కడ వర్క్ చేశాను. దాని తర్వాత నాతో పాటు వర్క్ చేసే ఒక అమ్మాయి తెలివిగా గేమ్ ప్లాన్ చేసి తన ఫ్రెండ్‌ని అక్కడికి తీసుకొచ్చేసి, నేను ట్రాన్స్‌ఫర్స్ అడిగినప్పుడు అది రాకుండా వాళ్ళ ఫ్రెండ్‌ని తీసుకొచ్చి పెట్టేసింది. నేను అడిగిన దానికంటే, నాకొచ్చే దానికంటే డబుల్ ద సాలరీని వాళ్ళ ఫ్రెండ్‌కి ఇప్పించిందనమాట. సో, నాకు తెలిసిన తర్వాత చాలా బాధ అనిపించింది. అరే! నేను ఒక అమ్మాయినే కదా అని చెప్పి. కానీ ఆ తర్వాత దాన్ని మర్చిపోయాను. నా లైఫ్ కొనసాగుతూ ఉంది. బట్ ఆఫ్టర్ 4 ఇయర్స్ ఐ కేమ్ టు నో థాట్ తన పర్సనల్ లైఫ్ చాలా ఎఫెక్ట్ పడింది. బికాస్ ఇక్కడ ఒక అమ్మాయి ఏడుపు, ఇక్కడ ఒక అమ్మాయి బాధని దేవుడు చూడలేడండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త. ఎవరి లైఫ్‌లో కానీ అన్నెసెసరీగా మీరు ఎంటర్ అయిపోయి, అనవసరంగా లేనిపోనివి సృష్టిస్తే కనుక మనుషులెవరు చూడకపోవచ్చండి. కానీ దేవుడు చూస్తూ ఉంటాడు కదా! సో, ఆ టైంలో మనం ఎంత యథార్థంగా ఉన్నాం. వాళ్ళ మీద అనవసరంగా ఛీ! వాళ్ళని ఇలా చేశారు, ఇలా అన్నారు అని అనుకోకుండా, మీ పనులు మీరు కామ్‌గా చేసుకుంటూ, అది మీ లైఫ్‌ని మీరు పూజించే దైవానికి అప్పగిస్తే కనుక, చాలా ఓపికతో వెయిట్ చేస్తే ఆ ఫ్రూట్‌ఫుల్‌నెస్ అనేది మీరు తప్పకుండా మీ లైఫ్‌లో చూస్తారు. ఎందుకనంటే అలాంటి సంఘటన నా లైఫ్‌లో చాలా జరిగున్నాయండి. బికాజ్ ఆడపిల్లకి శత్రువు అని ఎందుకన్నాను అనంటే, ఒక కమ్యూనిటీలో కానీ, ఒక జాబ్ చేసే చోట, ఒక ఇంట్లో, ఒక అమ్మాయి ఒక ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడు ప్రతి చోట కూడా తనకి అడుగడుగునా ఏదో ఒక ఆటంకం ఎదురు చేసేది ఎవరు అనంటే, అక్కడ కూడా ఇంకొక అమ్మాయి. సో, సిగ్గుపడాల్సింది ఎవరు అనంటే మనమే. ఎందుకు అనంటే, సపోర్టివ్‌గా ఉండాల్సిన అమ్మాయి, మోటివేటివ్‌గా ఉండాల్సిన అమ్మాయి చాలా సార్లు వెనక్కి నెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. చాలా బాధాకరం కదా! సో, దయచేసి సెల్ఫ్ డిసిప్లిన్డ్‌గా ఉండి, మనం ఎదుగుతూ ఇంకోళ్ళని ఎదిగింపచేయడానికి ట్రై చేద్దాం సాధ్యమైతే. అప్పుడు మీ మైండ్, మీ బాడీ చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ మీ ఫ్యామిలీస్ కూడా చాలా హ్యాపీగా ఉంటాయి. ఐ హోప్ నచ్చిందనుకుంటున్నా. థ్యాంక్ యూ.